ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి, శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మనం మానవ దేహంలో ఉండేటటువంటి కనిపించేటటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏది అనే విషయం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. మన దేహంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంటే ఆ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలో మన చుట్టూ జరిగే విషయాలని తెలుసుకుంటాం. అవే అందరికీ తెలిసినవి: 2 కళ్ళు, ముక్కులు, నాలుక, చర్మం, 2 చెవులు. ఈ 5 జ్ఞానేంద్రియాలు. అలాగే 5 కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. ఆ కర్మేంద్రియాలతో మనం పనులు చేస్తూ ఉంటాం. చేతులు అంటాం, కాళ్ళు అంటాం. అలాగే పాయువు, ఉపస్థ, ఇలాంటివి మన శరీరంలో ఉన్నవే. అయితే ఈ 10 కంటే కూడా ప్రబలమైనది మనస్సు. మన కనిపించినటువంటి ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది అని మనం అనుకుంటాం కదా. ఆ శక్తే దైవశక్తి. భగవంతుడు మనకు కనిపించడు, వినిపించడు, కానీ మనం చేసినటువంటి కర్మలకు తగినటువంటి ఫలితం ఇస్తూ ఉంటాడు పరమాత్మ. ఒక సాక్షి మాత్రంగా చూస్తూ శాసిస్తూ ఉంటాడు ఈ ప్రపంచాన్ని. ప్రపంచమే తాను, తానే ప్రపంచమై ఉంటాడు. ఆ శక్తే దైవం. అదేవిధంగా కనిపించనటువంటి ఏదో ఒక శక్తి మన యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించనటువంటి 11వదే, 10 ఇంద్రియాల తర్వాత ఉండేదే మనస్సు. అసలు ఈ మనస్సు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకని? జ్ఞానేంద్రియాల్లాగా ఇది కనిపించేది కాదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఈ మనస్సు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. ఈ పని చేయి, ఆ పని చేయి, లేదా ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, ఇలాంటివన్నీ చెబుతూనే ఉంటుంది, ఆజ్ఞలు ఇస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం ఈ మనస్సు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది, ఒక కోతిలాగా. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, ఓ శంకర, నా మనస్సు అనేటువంటి కోతిని నీ దగ్గర ఉంచుకొని నువ్వు చెప్పినట్లు ఆడించవయ్యా అంటాడు శంకర భగవత్పాదులు. అసలు ఈ మనస్సు అగాధమైనది, సముద్రం కంటే విశాలమైనది, లోతైనది. వాస్తవానికి అన్నిటికంటే పెద్దది ఏది అంటే సముద్రమే అంటాం మనం. ఎందుకని? అనంతమైన జలరాశి, అపారమైనటువంటి విస్తీర్ణం కలిగింది, ఎంతో లోతైంది, గహనమైంది. ఈ సముద్రంలో జలచరాలు ఉంటాయి, అనేకమైనటువంటి రత్న రాసులు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. మనం రోజు వాడుకునే ఇంధనం కూడా సముద్రం నుంచే వస్తుంటుంది. సముద్రంలో
బావులు వేసి తవ్వి బయటికి తీస్తున్నారు. అలాగే ఈ అమృతం నుండే, ఈ యొక్క సముద్రం నుండే అమృతం పుట్టింది, హాలాహలం పుట్టింది. పాల సముద్రాన్ని మథనం చేసినప్పుడు మొట్టమొదటి వచ్చింది హాలాహలమే కదా. పరమేశ్వరుడు దాన్ని గ్రహించి నీలకంఠుడయ్యాడని మనం శ్రీమద్ భాగవతంలో 7వ స్కంధంలో చదువుకున్నాం కదా. సముద్రంలోనే ఉప్పెనలు పుడతాయి, సముద్రంలోనే బడబాగ్ని ఉంటుంది, సముద్రం చూడటానికి అందంగా ఉంటుంది, కానీ తుఫాను వచ్చినప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. అంటే చెలియలి కట్ట దాటనంత వరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు. మనస్సు కూడా అంతే. మన మనస్సు మనల్ని ఉద్ధరించగలుగుతుంది, ప్రపంచాన్ని కూడా ఉద్ధరించగలుగుతుంది. అంతేకాదు, మనల్ని నాశనం చేస్తుంది, మనతో పాటు మన చుట్టుపట్ల ఉండే వాళ్ళందరినీ కూడా భస్మీపటలం చేయగలుగుతుంది. మనిషిలో ఉండేటువంటి సత్వగుణం ఏదైతే ఉందో అదే అమృతం. ఆ సత్వగుణాన్ని గనక మనం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అదే తమో గుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే, చేసేవన్నీ రాక్షస కృత్యాలే. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అదేవిధంగా ప్రపంచంలో ఉండే విషయాలన్నీ కూడా మనస్సులోకి వచ్చి దూరతాయి. మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి దృశ్యాన్ని కన్ను ఆకర్షిస్తుంది, ప్రతి వస్తువుని కన్ను ఆకర్షిస్తుంది. ఆ అందమైన వస్తువులన్నీ సొంతం చేసుకోవాలంటూ ఉంటుంది మనస్సు. చెవి మంచి వింటుంది, చెడు వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి చెడును గనక విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. అదేవిధంగా ముక్కు సువాసన పీలుస్తుంది, దుర్వాసన పీలుస్తుంది. అయితే దుర్వాసన వచ్చినప్పుడు మనం ముక్కు మూసుకుంటాం. అంటే మంచి భగవంతుడి యొక్క విగ్రహానికి అలంకరింపబడినటువంటి పుష్పమాలల నుంచి వచ్చే సుగంధాన్ని పీల్చే అలవాటు ముక్కుకు చేయాలి. అంతేగాని అత్తరు, సెంటు ఇట్లాంటివి రాసుకొని వాసన చూసుకోవటం కాదు. అలాగే మన నాలుక రుచులు కోరుకుంటూ ఉంటుంది. వరుసగా ఒకే పదార్థం రోజు పెడితే ఒప్పుకోదు, చెయ్యి అంటుంది. అందులో తినకూడనివి, తినరానటువంటివి విడిచిపెడితే మన మనస్సు కూడా నిర్మలమవుతుంది. అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన మనస్సు ఏర్పడుతుంది. సాత్వికమైన ఆహారం భోజనం చేస్తున్నాం అనుకోండి, మన మనస్సు ఎప్పుడు సత్వగుణోపేతమై ఉంటుంది, మంచి ఆలోచనలే చేస్తుంది, మనస్సు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఇలా 5 ఇంద్రియాలు మనిషి యొక్క మనస్సుని మంచి చెడుల వైపు ప్రేరేపిస్తూ ఉంటాయి. మంచి చెడు రెండింటి వైపు పోగొడతాయి ఈ ఇంద్రియాలు. అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పంచ కర్మేంద్రియాల్లో అన్నిటికంటే ప్రమాదకరమైంది నోరు. ఈ నోరు 2 పనులు చేస్తుంది. ఒకటి తింటుంది, రెండోది మాట్లాడుతుంది. తిండి, మాట ఈ 2 మితంగా హితంగా ఉన్నప్పుడు మన మనస్సు కూడా సత్వగుణోపేతం అవుతుంది. అంటే సత్వగుణం ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్ వర్గాల అదుపు
పెరుగుతాయి. దానివల్ల మన యొక్క జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మహాభారతం తీసుకుంటే అందులో ధర్మరాజు జూదమాడాడు. ఆస్తులను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సంపదను పోగొట్టుకున్నాడు, అన్నదమ్ముల్ని పోగొట్టుకున్నాడు, చివరికి భార్యను కూడా పణంగా పెట్టాడు. తన్ను తాను కూడా పెట్టుకొని పరాజితుడైపోయాడు. అతడిలో తప్పున్నా లోకం అతన్ని పన్నెత్తు మాట అనల. కారణం, ధర్మరాజు యొక్క మనస్సు వెన్నలాంటిది. దాన ధర్మాలు చేశాడు, దైవభక్తి కలిగిన వాడు, రాజసూయ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగానికి ముందు నారదుడు ఒక మాట చెప్పాడు, మీ తండ్రి గారి యొక్క కోరిక ఇది, ఈ రాజసూయం నువ్వు చేయాలని. కానీ ఈ యాగం చేయటం వల్ల 13 ఏళ్ల తర్వాత భయంకరమైన సంగ్రామం జరిగి అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు అన్నాడు. కానీ తండ్రి కోసం చెయ్యాలనుకున్నాడు. నే అంతట నేనుగా ఎవరితోనైనా తగదా పడితే కదా, ఎవరు ఏది కోరినా కాదనకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ పట్టి, జూతం అనేది ప్రమాదకరమని తెలిసినా తాను పట్టినటువంటి ప్రతిజ్ఞ యొక్క అనుసారంగా ధర్మరాజు జూతానికి వెళ్ళాడు. అంతే తప్ప ధర్మరాజు జూదం అంటే ఇష్టం, జూదం ఆడకుండా ఉండలేడు, ఇవన్నీ పిచ్చి మాటలు. మహాభారతంలో ఎక్కడా చెప్పల. అదేవిధంగా దుర్యోధనుడు అసూయాపరుడు, దురభిమానం కలిగినవాడు. ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పనులు చేయడం అంటే వాడికి ఇష్టం. అందుకనే లోకం చేత నిందింపబడ్డాడు. కారణం ఏంటి? వాడి మనస్సే. వాడి మనస్సు ఎప్పుడు ఏం చెబుతుంటుంది? నీ దాయాదులకు వద్దు రాజ్యం, మొత్తం నువ్వే అనుభవించు. ఇదే వాడి మనస్సు చెప్పినట్టు విన్నాడు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపదలు కలిగినవాడు, 3 లోకాలని శాసించినవాడు రావణాసురుడు. వాడిలో ఇంత పరాక్రమం, ఇంత తపశ్శక్తి ఉండి కూడా వాడిలో ఉన్నటువంటి చెడ్డతనం ఏంటి? వాడికి మనస్సు అదుపులో ఉండదు. అంటే పరకాంతలంటే ఇష్టం. పతివ్రత శిరోమణి అయినటువంటి భుజాత సర్వ సద్గుణోపేత సీతామాత జోలికి వెళ్ళాడు, లోక నిందకు గురయ్యాడు. తాను నాశనం అవుతూ తన రాక్షస వంశం మొత్తాన్ని నాశనం చేశాడు. అంటే మనస్సు అదుపులో లేదు వాడికి. అదే రాక్షస కులంలో పుట్టాడు విభీషణుడు. రావణాసురుడు తమ్ముడుగా పుట్టాడు. బ్రహ్మదేవుడు వరం కోరుకోమంటే తపస్సు అనంతరం విభీషణుడు కోరుకున్న వరం ఏంటో తెలుసా? నా మనస్సు ఎప్పుడు ధర్మచింతనలోనే ఉండాలి అన్నాడు. అంటే మనస్సుని ధార్మిక చింతన వైపు మళ్లించాడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో. అందువల్ల లోకం అతన్ని మెచ్చుకుంది. అందుకే మనస్సును అదుపులో గనక ఉంచుకోకపోతే మన జీవితం కూడా కష్టాల కడలి తరంగాల సంక్షుభితానికి గురవుతుంది. మనస్సును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమవుతుంది మన జీవితం. కాబట్టి ఈ మనస్సును ఎలా అదుపు చేయాలి? భగవద్గీత కూడా చెప్పింది. అర్జునుడు అడిగాడు, బావా క్షణకాలం కూడా మనస్సు స్థిరంగా ఉండలేదు, ఏం చేయాలి అన్నాడు. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం వల్ల, వైరాగ్య చింతన వల్ల, ధార్మికమైన ప్రవృత్తి ఏర్పరచుకోవటం వల్ల, మనస్సులో సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవటం వల్ల
మనస్సు మనకు వశం అవుతుంది. మనస్సు ఎవడి వశం అవుతుందో వాడు సర్వలోకాలు జయించగలుగుతాడు. అంటే తనలో ఉండేటువంటి 6 శక్తులని ముందు జయిస్తాడు, అరిషడ్ వర్గాలను జయిస్తాడు. కాబట్టి వాడు సమాజంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిగా శ్లాఘించబడతాడు. అటువంటి మనోనిగ్రహం మనకు రావటానికి ధ్యానం చేయాలి. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు శ్రవణం చేయాలి. భగవంతుడి యొక్క కీర్తనలు పాడుకోవాలి, వినాలి. కలియుగంలో యజ్ఞాలక్కర్లేదు, యాగాలక్కర్లేదు. భగవంతుడి యొక్క దివ్య నామాన్ని పట్టుకొని నిరంతరము ఆ నామాన్ని జపం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, భగవంతుడి కథలు వింటూ, పురాణాలు వింటూ, పెద్దలు చెప్పిన ప్రవచనాలు శ్రవణం చేస్తూ. మనం అన్ని పుస్తకాలు చదవలేకపోవచ్చు, అన్ని పురాణాలు అధ్యయనం చేయలేకపోవచ్చు, కానీ ఇవాళ యూట్యూబ్ ద్వారా అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక రకంగా యూట్యూబ్ అనేది ఒక కత్తి లాంటిది. మంచిదానికి ఉపయోగించుకుంటే కూరగాయలు కోసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అదే గొంతులు కూడా తగ్గవచ్చు కత్తితోటి. మంచి విషయాలకి ప్రాధాన్యతనిస్తూ మన మోహనవాణి ఛానల్ సీతారామాంజనేయులు గారు మరి వారు అవిరళమైనటువంటి కృషి చేస్తూ అనేక పండితులని వారితోటి మాట్లాడి వారి యొక్క ప్రవచనాలని, వారి యొక్క సందేశాలని తమ ఛానల్లో అప్లోడ్ చేస్తూ మనందరికీ హితోధికంగా సేవ చేస్తున్నారు. మరి వారు షష్ఠి కూడా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి మరొక్కసారి ఆ పరమేశ్వరుడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలి అని మరొక్కసారి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వీడియో వినటం వరకే పరిమితం కాకుండా మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, మీ బంధుమిత్రులతో పంచండి. మరింత మందికి ఈ వీడియో అందేటటువంటి మార్గాన్ని మీరందరూ చూడాలి అని నేను మిమ్మల్ని మరొక్కసారి ప్రార్థిస్తూ, మనందరి మనస్సులు భగవంతుడి పట్లనే ఉండేటందుకు ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఈ ప్రవచనాన్ని ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.